కేరళలోని కొట్టాయం సమీపంలోని తిరువరప్పు శ్రీకృష్ణ ఆలయం గురించి మనం తెలుసుకుందాము. చిన్ని కృష్ణ, ముద్ర కృష్ణ, మురిపాల కృష్ణ అంటూ గోవిందుని ప్రార్థిస్తూ ఉంటాము. గోకులంలో చిన్ని కృష్ణుడు ఎన్నో అద్భుతాలను ప్రదర్శించాడు. కేరళలోని కొట్టాయం సమీపంలోని తిరువరప్పు శ్రీకృష్ణ ఆలయం ఎన్నో అద్భుతాలకు సాక్ష్యంగా నిలిచింది. స్వామివారి విగ్రహానికి 7 సార్లు మహానైవేద్యం పెడతారు. కానీ ప్రతిసారి నైవేద్యం తగ్గిపోవడం ఇక్కడి విశేషం. మహాభారత కాలంలో వనవాసం, అజ్ఞాతవాసం సమయంలో 4 చేతులతో కూడిన తన విగ్రహాన్ని సాక్షాత్ కృష్ణ పరమాత్ముడు పాండవులకు ఇచ్చినట్టు స్థల పురాణం చెబుతుంది. అజ్ఞాతవాసం అనంతరం పాండవులు వెళ్లే సమయంలో స్థానిక ప్రజలు తమకు ఆ విగ్రహాన్ని ఇవ్వమని ప్రార్థించడంతో వారికి ఇచ్చారు. అక్కడ ఒక మందిరాన్ని నిర్మించిన భగవంతుడికి స్థానికులు ఆరాధించేవారు. అయితే కాలక్రమంలో పూజలు లేకపోవడంతో కొందరు ఆ విగ్రహాన్ని సముద్రంలో కలిపేశారు. అనంతర కాలంలో విశ్వమంగళ స్వామియార్ ఒక పడవలో అక్కడికి వచ్చారు. ఒక ప్రాంతంలో పడవ ముందుకు సాగకపోవడంతో సముద్రంలోకి దూకారు. అడుగు భాగమున శ్రీకృష్ణ విగ్రహం కనిపించింది. వెంటనే తీసుకొని పడవను చేరుకున్నారు. అయితే పడవ తూర్పు వైపుగా పయనించి ప్రస్తుత ఆలయం ఉన్న ప్రదేశానికి చేరుకోవడంతో అక్కడే విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్టు తెలుస్తుంది. ప్రతి రాత్రి ఏకాంత సేవ తర్వాత ఆలయాన్ని మూసివేస్తారు. తర్వాత కొన్ని నిమిషాల్లో ఆలయాన్ని తెరుస్తారు. ఈ సందర్భంగా తాళం రాకపోతే దానిని విరగ్గొట్టేందుకు అర్చకుడు గొడ్డల్ని పట్టుకొని ఉంటారు. గ్రహణ సమయాల్లో ఆలయాన్ని మూసివేయారు. గతంలో ఒకసారి మూసివేస్తే స్వామివారు ఆకలితో బాధపడి నడుము చుట్టూ కట్టిన ఆభరణం వదిలైంది. దీంతో గ్రహణ సమయాల్లోనూ మూసివేయరు. రోజుకి 7 సార్లు స్వామికి నైవేద్యం సమర్పిస్తారు. ఈ నైవేద్యం రుచికరంగా ఉంటుంది. భక్తులందరూ నైవేద్యాన్ని స్వీకరించాలని భగవంతుని అభీష్టం. అందుకే ప్రసాదం ఇంకా ఎవరికైనా అందలేదా అని పూజారులు అడుగుతారు. కంసవధ సందర్భంగా ప్రత్యేకమైన డంకాను కృష్ణుడు మోగించారట. అలాంటి డంకా ఇక్కడుంది. ఆలయ ప్రాంగణంలో గణపతి, భూతనాథ, శివ, భగవతి, సుబ్రహ్మణ్య, యక్ష ఆలయాలున్నాయి. పూరముత్సవాల సందర్భంగా ఏనుగులతో పెద్ద ప్రదర్శన ఉంటుంది. 10 ఏళ్లలోపు చిన్నారులు బాలకృష్ణుల అలంకారంలో ఆలయంలో తిరుగుతూ ఉంటారు. ఇక్కడికి చేరుకోవాలంటే కొట్టాయంకు రోడ్డు, రైల్వే మార్గాలున్నాయి. కొచ్చి విమానాశ్రయం నుంచి కూడా ఇక్కడికి చేరుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వివరాల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.